ఫస్ట్ వన్ చూసినట్లయితే బాలల హక్కుల ఒడంబడికను యుఎన్ఓ ఆమోదించిన సంవత్సరం. బాలల హక్కుల ఒడంబడికను సిఆర్సి అని పిలుస్తాం, కన్వెన్షన్ ఆన్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్. ఓకేనా, దీనిని ఏ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఆమోదించింది అంటున్నారు. ఆప్షన్ 1 1979, ఆప్షన్ 2 1982, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 1989. సిఆర్సి బాలల హక్కుల ఒడంబడికను యుఎన్ఓ 1989న ఆమోదించడం జరిగింది. 1989 నవంబర్ 20న బాలల హక్కుల ఒడంబడికను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. మరి ఏ సంవత్సరంలో దీని యొక్క ముసాయిదాను రూపొందించిందని అడిగినట్లయితే 1979లో ముసాయిదాను రూపొందించింది. దాదాపుగా 10 years తర్వాత ఆమోదించడం జరిగిందనమాట. 1979 పోలాండ్ దేశంలో సమావేశమైన యుఎన్ఓ ముసాయిదాను రూపొందించగా 89లో ఆమోదించింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. డేట్ అడిగినట్లయితే నవంబర్ 20 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సిఆర్సిలో గల హక్కుల సంఖ్య. సో మనకు ఈ బాలల హక్కుల ఒడంబడికలో ఎన్ని హక్కులు ఉన్నాయని అడుగుతున్నారు, చూద్దాం. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సో బాలల హక్కుల ఒడంబడికలో మొత్తంగా 4 హక్కులు అయితే ఉన్నాయి. 4 హక్కులు అయితే ఇందులో ఉన్నాయి. ఏంటవి అన్నట్లయితే మనుగడ పొందే హక్కు ఒకటి, అదేవిధంగా రక్షణ పొందే హక్కు ఒకటి, అదేవిధంగా అభివృద్ధి చెందే హక్కు ఒకటి, అదేవిధంగా పాల్గొనే హక్కు. మొత్తంగా 4 హక్కులు అయితే ఉన్నాయి సిఆర్సిలో. మనుగడ పొందే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు. పాల్గొనే హక్కునే భాగస్వామ్య హక్కు అని పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇందులో లేని హక్కు ఏదైనా అడగవచ్చు. విద్యా హక్కు, మిగతా వేరే హక్కులు ఉండవన్నమాట. ఈ 4 ఉంటాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సిఆర్సిలో గల హక్కులు అడుగుతున్నాను, ఆర్టికల్స్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్, సిఆర్సిలో ఎన్నవ ఆర్టికల్ విద్యా హక్కును తెలియజేస్తుంది. బాలల హక్కుల ఒడంబడికల్లో చూసుకున్నట్లయితే ఎన్నవ ఆర్టికల్ అనేది విద్యా హక్కు గురించి తెలియజేస్తుందని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 38, ఆప్షన్ 4 48. సో సిఆర్సిలో మనకు 28 ఆర్టికల్ ఏదైతే ఉందో 28వ ఆర్టికల్ అనేది విద్యా హక్కును గురించి తెలియజేస్తుంది అనమాట. బాలల హక్కుల ఒడంబడికలో 28వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది? విద్యా హక్కుని తెలియజేస్తుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిఆర్సి పైన అన్ని దేశాలు సంతకాలు చేయాలనే ఆర్టికల్ తెలిపే ఆర్టికల్ ఇది. సో మనకు ఆర్టికల్స్ దాదాపుగా 54 అయితే ఉన్నాయి సిఆర్సిలో. దానిలో భాగంగా ఒక ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే దేశాలన్నీ కూడా సంతకాలు చేయాలనే తెలుపుతుంది అనమాట. ఏ ఆర్టికల్ అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 44, ఆప్షన్ 2 46, ఆప్షన్ 3 48, ఆప్షన్ 4 49. సో సిఆర్సి పైన అన్ని దేశాలు కూడా సంతకాలు చేయాలనే ఆర్టికల్ 46 ఆర్టికల్. ఈ 46 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? ఈ బాలల హక్కుల ఒడంబడిక పైన అన్ని దేశాలు కూడా సంతకాలు చేయాలని తెలుపుతుంది అనమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, సిఆర్సి పైన భారత్ సంతకం చేసిన తేదీ. సో ఈ సిఆర్సి ఏదైతుందో బాలల హక్కుల ఒడంబడిక దీనిపైన ఏ రోజున, ఏ తేదీన, ఏ సంవత్సరంలో భారత్ సంతకం చేరిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1990 డిసెంబర్ 11, ఆప్షన్ 2 1989 నవంబర్ 20, ఆప్షన్ 3 1990 సెప్టెంబర్ 2, ఆప్షన్ 4 1992 డిసెంబర్ 11. సో బాలల హక్కుల ఒడంబడిక పైన భారత్ 1992 డిసెంబర్ 11న సంతకం చేసింది. 1992 డిసెంబర్ 11న దీనిలో చేరడం జరిగింది భారతదేశం. 1989 నవంబర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది సిఆర్సిని. 1990 సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది ఈ సిఆర్సి అనేది. ఓకేనా. అదేవిధంగా 1992 డిసెంబర్ 11న భారత్ అయితే చేరడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిఆర్సి ఈ బాలల హక్కుల ఒడంబడిక అనేది ఎన్ని భాషల్లో ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 4 భాషలు, ఆప్షన్ 2 5 భాషలు, ఆప్షన్ 3 6 భాషలు, ఆప్షన్ 4 7 భాషలు. సిఆర్సి బాలల హక్కుల ఒడంబడిక అనేది మొత్తంగా 6 భాషల్లో ఉంటుంది. ఎన్ని భాషలు ఉంటుంది? సిఆర్సి 6 భాషల్లో ఉంటుంది. ఏంటవి? ఇంగ్లీష్, అరబిక్, చైనా, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. మొత్తంగా 6 భాషలు ఉంటుంది. ఏం భాషలు అంటే ఇంగ్లీష్, ఓకేనా, ఇంగ్లీష్, అదేవిధంగా అరబిక్, అదేవిధంగా చైనీస్, ఓకేనా, ఫ్రెంచ్, స్పానిష్, అదేవిధంగా రష్యన్. 6 భాషల్లో ఈ సిఆర్సి అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాలల హక్కులను యుఎన్ఓ ఎప్పుడు ప్రకటించింది?
బాలల హక్కులు ఉంటాయి కదా, వాటిని యుఎన్ఓ ఏ సంవత్సరంలో అనౌన్స్ చేసిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1954, ఆప్షన్ 2 1959, ఆప్షన్ 3 1977, ఆప్షన్ 4 1989. సో బాలల హక్కులను ఐక్యరాజ్య సమితి 1959లో ప్రకటించింది. బాలల కోసం హక్కులను ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరం ప్రకటించింది? 1959, 1959 నవంబర్ 20న ప్రకటించింది బాలల కోసం హక్కులను. అందుకే నవంబర్ 20ని ఏ రోజుగా జరుపుకుంటారంటే బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. నవంబర్ 20ని బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. 1959 నవంబర్ 20. అదే 1989 నవంబర్ 20న సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. సేమ్ నవంబర్ 20ని, కానీ 1989 అది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిఆర్సికి సంబంధించి సరి అయిన ఆప్షన్ ఇది అడుగుతున్నారు. ఆప్షన్ 1 3 భాగాలు 50 ఆర్టికల్స్, ఆప్షన్ 2 4 భాగాలు 50 ఆర్టికల్స్, ఆప్షన్ 3 3 భాగాలు 54 ఆర్టికల్స్, ఆప్షన్ 4 4 భాగాలు 50 ఆర్టికల్స్. సిఆర్సి బాలల హక్కుల ఒడంబడిక అనేది మొత్తంగా 3 భాగాలు 4 ఆర్టికల్స్లో ఉంటుంది. 3 భాగాల్లో 54 ఆర్టికల్స్లో దీన్ని రూపొందించడం జరిగింది, బాలల హక్కుల ఒడంబడికను. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిఆర్సి ప్రకారం బాలులు ఎవరు? సిఆర్సి ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరాల వారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 0 to 14 years, ఆప్షన్ 2 0 to 16 years, ఆప్షన్ 3 0 to 18 years, ఆప్షన్ 4 6 to 18 years. సో బాలలు అనగా సిఆర్సి ప్రకారం 0 to 18 years, పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా బాలలుగా తెలపడం జరిగింది. బాలల హక్కుల ఒడంబడిక అనేది 18 సంవత్సరాల లోపు వరకు ఉన్న వాళ్ళని బాలలుగాను పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, సిఆర్సిలో ఆపరేషన్ హక్కులు అనగానేమిటి? సో మనకు సిఆర్సిలో ఆపరేషన్ హక్కులు అంటే ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మొదటి భాగం హక్కులు, ఆప్షన్ 2 రెండో భాగం హక్కులు, ఆప్షన్ 3 మూడో భాగం హక్కులు, ఆప్షన్ 4 1 మరియు 3. సో సిఆర్సిలో మొత్తంగా మనకు 3 భాగాలు ఉంటాయి కదా, 3 భాగాల్లో గల ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క హక్కులు పేరు పెట్టి పిలవడం జరుగుతుంది అన్నమాట. మొదటి భాగంలోని హక్కులను చూసినట్టయితే ఆపరేషన్ హక్కులు అంటారు. మొదటి భాగంలోని హక్కులను ఆపరేషన్ హక్కులు అంటారు. దీనికి కారణం 18 సంవత్సరాల పిల్లల హక్కులు అమలు చేయడానికి అనుసరించవలసిన మార్గాలను ఇందులో తెలపడం జరిగింది మొదటి భాగంలో. ఓకేనా? రెండో భాగంలో చూసుకున్నట్లయితే మనకు మొదటి భాగంలో 1 to 41 ఆర్టికల్స్ ఉంటాయి. రెండో భాగంలో వచ్చేసి మనకు సిఆర్సిని ఆమోదించిన దేశాలు వాటి యొక్క బాధ్యతల గురించి తెలుపుతారనమాట. 42 నుంచి చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా 45 వరకు కేవలం 3 ఆర్టికల్స్ ఉంటాయి. రెండో భాగంలో దేశాల బాధ్యతలన్నీ ఉంటాయన్నమాట. ఇక మూడో భాగంలో పరిపాలన హక్కులు ఉంటాయి. ఈ రెండో భాగంలోని హక్కులు ఏమంటారంటే ఎన్ఫోర్స్మెంట్ హక్కులు అంటారు. మొదటి భాగంలో ఆపరేషన్ హక్కులు, మూడో భాగంలోని హక్కులు 46 నుంచి 54 వరకు ఉంటాయి. 46 నుంచి 54 వరకు ఉంటాయి. ఈ మూడో భాగంలోని హక్కులు ఏంటంటే పరిపాలన హక్కులు. దీంట్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి భద్రతా మండలి యొక్క పాత్ర గురించి తెలుపుతారు. అందుకే వీటిని పరిపాలన హక్కులు అంటారు. మూడో భాగంలోని హక్కులను ఇంపార్టెంట్ చాలా. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.